విడిచిపెట్టి వెళ్ళిపోతావు తెలియదు. చిన్న పిల్లలేది, పెద్ద పిల్లలేదు, వయసుతో తేడా లేకుండా భయంకరమైన రోగాలు కమ్ముకుంటున్నాయి మనుషుల్ని. మనశ్శాంతి లేదు, శరీరంలో సుఖం లేదు, ఆరోగ్యం లేదు. ఎప్పుడు వెళ్ళిపోతావు తెలియదు. హార్ట్ అటాకులు పెరిగిపోయినాయి బిడ్డ. ఈ రాత్రి నేడు సమయం ఉండగానే నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చి నీ హృదయాన్ని విప్పితే, అమ్మా తమ్ముడు, నువ్వు రక్షించబడతావు బిడ్డ. ఈ పాపములను హరించే దేవుడు. నేను నా దగ్గరికి రావద్దు అని చెప్పేవాడు కాదు. రా కుమారుడా, నా కుమారి, నా కుమార్తె, నువ్వు రామ్మా నా దగ్గరికి అని నీకు సమీపముగా వచ్చాడు ఆయన. He comes close to you, very close to you. ఈ రాత్రి నీకు దగ్గరగా వచ్చాడు చెల్లి, నీకు సమీపముగా వచ్చాడన్నా. తమ్ముడా, 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 ఓ నా హృదయం ఆయనకు లోబడు. Bow before the Lord tonight. నా దోషములను క్షమించి పరిహరించిన దేవుడు నీ దోషములను క్షమించడానికి రాత్రి నీకు ఈ మాటలు వినిపించాడు చెల్లి. యథార్థంగా ఆయన ఎదుట నీ అతిక్రమాలను ఒప్పుకో, నీ దోషములను ఒప్పుకో, నీ అవిధేయతలను ఒప్పుకో. ప్రభువు నమ్మదగిన వాడు, నేను క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు, కృపా క్షమాపణలు కలిగిన దేవుడు అని బైబిల్ చెబుతుంది. రాత్రి ప్రభు పాదాలు పట్టుకో. ఈ సభలో చివరి రాత్రి ఒక తీర్మానం